భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. రేపే సార్వత్రిక ఎన్నికలనేవి జరగబోతున్నాయి. మరి ఎలాగైతే విద్యార్థి పరీక్షలకు వెళ్ళాలనుకున్నప్పుడు హాల్ టికెట్, ప్యాడ్ ఇవన్నీ సిద్ధం చేసుకుంటాడో అలాగే రేపు సార్వత్రిక ఎన్నికలకు మనం ఓటు వేయడానికి వెళ్ళాల్సినప్పుడు మన యొక్క ఓటర్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా మంది ఓటర్ కార్డ్ అనేది ఎక్కడో పెట్టేసింటారు. తీరా మనకు ఎలక్షన్స్ టైంలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు మనకు ఆ ఓటర్ కార్డ్ అనేది దొరకకోకుండే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ అలాంటి సమయంలో మనం పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఓటర్ కార్డ్ అనేది ఉండాలా అంటే మీతో ఓటర్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర మీ యొక్క పేరు అనేది ఓటర్ లిస్టులో ఉంటే మీతో ఓటర్ కార్డు లేకపోయినా కూడా మీరు ఓటు అనేది వేయవచ్చు. మరి ఓటర్ కార్డుకి ప్రత్యామ్నాయంగా మనం మరిన్ని ధృవపత్రాలు యూజ్ చేయడం ద్వారా ఓటు అనేది వేయవచ్చు. మరి ఓటర్ కార్డు లేని సమయంలో మనం ఏ ధృవపత్రాలను ఉపయోగించి ఓటు అనేది వేయవచ్చు అంటే ఐడి లేదని ఆందోళన వద్దు. ఓటర్ జాబితాలో పేరుండి ఓటర్ ఐడి లేకపోతే ఆందోళన అక్కర్లేదని ద్వివేది చెప్పారు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి నిర్భయంగా ఓటేయొచ్చునని ఆయన తెలిపారు. మరి ఈసీ అనుమతించిన ఐడి కార్డులు ఏవేవి అంటే 1 పాస్పోర్ట్, 2 డ్రైవింగ్ లైసెన్స్, 3 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో ఐడి కార్డ్, 4 ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, 5 పాన్ కార్డ్, 6 నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం జారీ చేసిన ఆర్టీఐ స్మార్ట్ కార్డు అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ ప్రకారం జారీ చేసిన ఆర్టీఐ స్మార్ట్ కార్డు ఉన్న 7 ఉపాధి హామీ గుర్తింపు కార్డు, 8 ఫోటో కలిగిన జీవిత బీమా స్మార్ట్ కార్డు, 9 ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, 10 ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, 11 ఆధార్ కార్డు. ఈ 11 గుర్తింపు కార్డులను ఉపయోగించడం ద్వారా ఓటర్ కార్డు లేకపోయినా మనం ఓటు వేయవచ్చు. ఓటర్ ఐడిలో ఉన్న ఫోటోతో ఓటర్ ఫోటో సరిపోలనప్పుడు కూడా వీటిని ఉపయోగించి ఓటేయవచ్చు. మరి మీరు కూడా రేపు ఓటేయడానికి సిద్ధమయ్యారు కదూ? మరి మీతో ఓటర్ కార్డు లేకపోయినా ఇక్కడ చెప్పినటువంటి 11 ధృవపత్రాలు ఉపయోగించి మీరు రేపు పోలింగ్ స్టేషన్లో మీ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. మరి ఇలాంటి సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మరింత రాబోతుంది. మరి ఆ సమాచారాన్ని మీరు కూడా పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.